సో ఈ వీడియో వెరీ స్పెషల్ అనుకోవచ్చు, ఎస్పెషల్లీ ఆప్షన్ ట్రేడింగ్ చేసే వాళ్ళకి. ఈ వీడియోని చివరిదాకా చూడండి. ఇక్కడ మన మిత్రులు వీరేశం గారు ఏమంటున్నారంటే స్పాట్ మూవ్ అవుతుంది, ఆప్షన్ మూవ్ అవ్వటం లేదు. చాలామంది ఈరోజు ఎక్స్పీరియన్స్ చేసి ఉంటారు. అదేవిధంగా రమేష్ గారు కూడా ఆప్షన్ చార్టు ఒకలాగా ఉంటుంది, ప్రైస్ చార్ట్ ఒకలాగా ఉంటుంది, స్పాట్లో మూవ్ ఉంటుంది కానీ ఆప్షన్లో మూవ్ ఉండలేదు అని చెప్పేసి అడుగుతూ ఉన్నారన్నమాట. సో ఇది ఎప్పుడు జరుగుతుంది, ఎలా జరుగుతుంది, దీన్ని మనం ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి మ్యాక్సిమం ప్రయత్నం అయితే చేస్తాను, నా వంతు ప్రయత్నం. ముఖ్యంగా అండర్లయింగ్ ఎసెట్ అంటే స్పాట్ ప్రైస్ మనందరికీ తెలిసిందే. ఇక్కడ చూడండి, ఆప్షన్ ప్రీమియమ్స్ అనేది డైరెక్ట్గా స్పాట్తో రిలేట్ అయి ఉండదు. అంటే స్పాట్ 10 పాయింట్లు పెరిగితే ఆప్షన్ పెరగటం, 10 పాయింట్లు పెరగటం అలా ఉండదు. వేరియస్ ఫ్యాక్టర్స్ అనేది ఇన్వాల్వ్ అయి ఉంటాయి. వెరీ బేసికల్గా వెళదాం, డెప్త్గా కాకుండా. ఫస్ట్ ఏంటంటే, ఇక్కడ ఒక ఆప్షన్ మనం ఏదైనా తీసుకుంటే దానికి 2 వాల్యూస్ ఉంటాయి ఫ్రెండ్స్. దానికి 2 ప్రైసెస్ యాడ్ అయి ఉంటాయి. ఒకటి వచ్చేసరికి ఇంట్రిన్సిక్ వాల్యూ, చాలా స్లోగా చెప్తాను. ఇంట్రిన్సిక్ వాల్యూ ఇది ఆప్షన్స్లో ఉంటుంది, మనం ట్రేడ్ చేసే ఆప్షన్స్లో. అదేవిధంగా నెక్స్ట్ వచ్చేసరికి ఎక్స్ట్రిన్సిక్ వాల్యూ అనేది ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ మనం 100 రూపీస్ అనే ఆప్షన్ బై చేస్తున్నాం అనుకోండి, దాంట్లో ఇంట్రిన్సిక్ ఉంటుంది, ఓకే, ఎక్స్ట్రిన్సిక్ ఉంటుంది. అయితే ఒక్కొక్కసారి ఇంట్రిన్సిక్ అనేది మిస్ అయ్యిద్ది అనమాట. అసలు ఈ ఇంట్రిన్సిక్ ఏంటి, ఎక్స్ట్రిన్సిక్ ఏంటి అనేది తెలుసుకుందాం. వెరీ సింపుల్గా మనకి ఇక్కడ స్పాట్ ప్రైస్ ఎంత ట్రేడ్ అవుతుంది, 18,726 రూపాయల 40 పైసల దగ్గర ట్రేడ్ అవుతుంది. ఇప్పుడు మనం ఒక ఆప్షన్ని తీసుకునేటప్పుడు ఎడదమనే ఆప్షన్ తీసుకుంటాం. సో ఇక్కడ జనరల్గా ఎలా ఉంటుందంటే, చూడండి, ఇక్కడ 18,700 ఉంది, కానీ మన స్పాట్ ఎక్కడ ఉంది, 726 రూపాయల 40 పైసలు ఉంది, కానీ అక్కడ స్ట్రైక్ ప్రైస్ లేదు. నెక్స్ట్ స్ట్రైక్ వెళ్తేనేమో 750 ఉంది. మనం ఏం చేస్తామంటే ఇదైనా ఎట్ ద మనీ కన్సిడర్ చేసుకోవచ్చు, ఎందుకంటే 725 దగ్గరగా కరెక్ట్గా మిడ్లో ఉందన్నమాట. అంటే స్ట్రైక్ డిఫరెన్స్ మధ్యలో. సో ఈ కేసులో మనం ఈ రెండిట్లో ఏదైనా ఎట్ ద మనీ ఆప్షన్ కింద సెలెక్ట్ చేసుకుంటాం. ఫస్ట్ నేను ఏం చేస్తానంటే, ఇది చూడండి, ఇక్కడ 18,700, దాని తర్వాత ఏమైంది 18,726 వస్తుంది. కాబట్టి దీన్ని నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను ఎట్ ద మనీ ఆప్షన్ అని చెప్పేసి. ఎట్ ద మనీ ఆప్షన్ దగ్గర మనం చూసుకున్నట్టే దాని యొక్క లాస్ట్ ట్రేడింగ్ ప్రైస్ చూడండి, ఆ యొక్క దాన్ని మనం ప్రీమియం అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో ఎంత ఉంది, 56 రూపాయల 35 పైసలు ఉంది. సో 18,700, ఓకే, మనం స్ట్రైక్ సెలెక్ట్ చేసుకున్నాం. దాని తర్వాత ఏమైందంటే అది ఆల్రెడీ ప్రైసు 700 స్ట్రైక్ను దాటి పైకి వచ్చేసింది, అంతే కదా. ఏది స్పాట్ అంటే ఇక్కడ ఎంత పైకి వచ్చింది, 26 రూపాయల 40 పైసలు వచ్చింది, అంతే కదా. సో దీంట్లో ఎంత ఉండాలంటే మన ఏది 18,700 కాల్ ఆప్షను యాక్చువల్గా ఉండాల్సింది ఏంటంటే 26 రూపాయల 40 పైసలే ఉండాలి, ఎందుకంటే అంత మూవ్మెంట్ వచ్చింది ఏది మన స్పాట్లో. అదేవిధంగా సో మనం ఏం చేద్దామంటే 26 రూపాయల 40 పైసలు అనేది మనం తీసేస్తే ఇది 35 పైసలు అంటే 40 పైసలు అనుకుందాం. ఇది క్యాన్సిల్ అయిపోయి 30 రూపాయలు వచ్చింది. ఇక్కడ ఈ 30 రూపాయలు ఏంటి, అదే మనం సింపుల్గా చెప్పాలి అంటే టైం వాల్యూ అంటాం. ఓకే, ఏదైతే 26 రూపాయల 40 పైసలు ఉందో దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఇంట్రిన్సిక్ వాల్యూ అంటున్నాం. బట్ ఉండాల్సింది ఎంత, 26 రూపాయల 40 పైసలు ఒరిజినల్గా. బట్ ఇప్పుడు ఉన్న ప్రైస్ ఎంత, 56 రూపాయల 40 పైసలు. అంటే ఏమైందంటే టైం వాల్యూ కూడా దీంట్లో ఇన్బిల్ట్ అయింది. సో ప్రతి ఇన్ ద మనీ ఆప్షన్కి ఏంటంటే ఇంట్రిన్సిక్ వాల్యూ ఉంటుంది, ప్రతి అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్కి ఏంటంటే ఓన్లీ టైం వాల్యూ ఉంటుంది. ఓకే, సో ఇది ఇన్ ద మనీ. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేనేం చేస్తానంటే 18,700 కాల్ ఆప్షన్ అనేది తీసుకుంటున్నా. ఎంత ఉంది, ఇది 28 రూపాయల 90 పైసలు ఉంది. ఓకే, కానీ మన స్పాట్ ఎక్కడుందంటే చూడండి, స్పాట్ ఇది మనం తీసుకుంటుందేమో 18,750. అంటే ఇంకా రాలేదు స్పాటు, మనం తీసుకుంటున్న స్ట్రైక్ రాలేదు, అంటే కింద ఉందన్నమాట. దీన్ని మనం అవుట్ ఆఫ్ ద మనీ అంటాం, దూరంగా ఉంది. ఇంకా మన స్పాట్ ఏమో మనం తీసుకుంటున్న స్ట్రైక్ ఏమో 750, బట్ ప్రస్తుతం నిఫ్టీ ట్రేడ్ అవుతుంది 726, ఇంకా 24 పాయింట్లు డిస్టెన్స్ ఉంది, రాలేదు. అందుకని దీన్ని మనం సింపుల్గా చెప్పాలంటే ఓటీఎం. ఇప్పుడు మనం చూస్తున్న ప్రైస్ ఎంత ఉంది, దగ్గర రఫ్గా వేస్తున్నాను, ఇది 29 రూపాయలు ఉంది. ఇది మొత్తం కూడా టైం వాల్యూ. అంటే టైం వాల్యూ అంటే ఏంటంటే ఇప్పుడు మనం 29 రూపాయలు అనేది పే చేస్తున్నాం అన్నమాట ఈ ఆప్షన్కి. ఏది మన స్పాట్ అనేది ఇంకా మన దగ్గరికి రాకపోయినా 29 రూపాయలు పే చేస్తున్నాం, ఎందుకంటే మేబీ వస్తే మనకు బెనిఫిట్ అవుతుంది కదా అని చెప్పేసి. ఓకే, ఎనీహౌ అది లాంగ్ కాన్సెప్ట్ ఓవరాల్గా. సో దీంట్లో ఇంట్రిన్సిక్ వాల్యూ ఏమైనా ఉందా, లేదు, ఎందుకంటే ఇది అవుట్ ఆఫ్ ద మనీ. సో ఇది ఉన్న వాల్యూ మొత్తం కూడాను సింపుల్గా చెప్పాలి అంటే టైం వాల్యూ అంటాం. ఓకే, ఒకవేళ గుర్తుపెట్టుకోండి, ఈ యొక్క ఎక్స్పైరీ ఎగ్జాక్ట్గా ఇక్కడే జరిగింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ 18,726.4 దగ్గర జరిగింది అనుకుందాం. మనం తీసుకున్న వాల్యూ ఏదైతే ఉందో మనం పే చేసింది 29 రూపీస్ మొత్తం కూడా టైం వాల్యూ, కాబట్టి ఇది 0 అయిపోతుంది కంప్లీట్గా ఎక్స్పైరీ రోజు. ఏది ఇక్కడ ఎక్స్పైరీ అయిపోతే, ఓకేనా, ఎందుకంటే దాంట్లో ఎటువంటి రియల్ వాల్యూ లేదు, ఇంట్రిన్సిక్ వాల్యూ మొత్తం మనం బై చేసిందంతా కూడా టైం వాల్యూ అనమాట. ఓకే, దాని తర్వాత
మనకి ఈ యొక్క టైం వాల్యూ, ఇంట్రెన్సిక్ వాల్యూ ఎలా క్యాలిక్యులేట్ చేయాలి అనేది మనం చూసుకున్నాం. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సపోజ్ నేను 18,650 కాల్ అనేది తీసుకున్నాను. దాంట్లో 95 రూపాయలు అనేది ఉంది. ఇప్పుడు మన స్పాట్ ఎంత ఉంది? 18,726 రూపాయలు ఉంది. ఇది స్పాట్. 40 పైసలు కూడా వేద్దాం. దాని తర్వాత 18,650 రూపాయలు మనం సెలెక్ట్ చేసుకున్నాం. ఇది ఇందమనికి వెళ్ళాం అంటే డెఫినెట్గా దీంట్లో ఏముంటుంది? ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. లోపలికి వెళ్ళిపోయి బై చేస్తున్నాం కదా. ఓకే, సో ఎంత బయట మన స్పాట్ ఎంత పైకి వచ్చింది? మనం తీసుకున్న స్ట్రైక్ని దాటి బయటకు వచ్చేసింది పైకి. ఓకే, సో ఇక్కడ ఒక 50 + 26 అంటే 76 పాయింట్లు స్పాట్ ఏంటంటే మనం సెలెక్ట్ చేసుకున్న ప్రైస్ని దాటి ముందుకు వచ్చేసింది అన్నమాట పైకి. కానీ ఇక్కడ 76 రూపాయలు ఉండాలి. కానీ ఇక్కడ ఎంత ఉంది? 18,695 రూపాయలు ఉంది. సో మనకేంటంటే ఆ యొక్క 24 రూపీస్ కదా, 76 దగ్గర 19 రూపీస్ అనుకుంటాను. సారీ, ఈ యొక్క 19 రూపీస్ ఏదైతే ఉందో అది టైం వాల్యూ అనమాట. సో ఇన్ ద మనీ ఆప్షన్స్కి కూడా టైం వాల్యూ ఉంటుంది. బట్ ఒకవేళ ఎక్స్పైరీ ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఈ కేసులో 18,726 రూపాయలు 40 పైసల దగ్గర క్లోజ్ అయితే మనకేంటంటే దీంట్లో 56 రూపాయలు మనం బై చేసిన ఆప్షన్ ప్రీమియం మిగిలిద్ది. దాంట్లో 19 రూపాయలు అనుకుంటాను, అది తగ్గిపోద్ది అనమాట ఓవరాల్గా. సో ఇది వచ్చేసరికి ఇంట్రెన్సిక్ అండ్ ఎక్స్ట్రెన్సిక్ కాన్సెప్ట్, అది మనకు అర్థమైంది. అయితే ఆప్షన్స్ని ప్రీమియమ్స్ ఎలా డిఫైన్ చేస్తారంటే 6 పారామీటర్స్ అనేవి మనం ఇక్కడ చూడాలి ఫ్రెండ్స్. ఆప్షన్ ప్రీమియం అనేది ఓకే. సో అండర్లయింగ్ ఎసెట్ ఎక్కడుంది? మనం తీసుకున్న ఆప్షన్ ఏ స్ట్రైకు, ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇక్కడ స్ట్రైక్ తీసుకున్నామా, మన అండర్లయింగ్ ఎక్కడుంది? ఇక్కడుందా, 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 ఇక్కడుందా అంటే ఇన్ ద మనీలో ఉందా, ఎట్ ద మనీలో ఉందా, అవుట్ ఆఫ్ ద మనీ ఉందా, దాన్ని బట్టి ఆప్షన్ ప్రీమియం అనేది అడ్జస్ట్ చేయబడుతుంది. దాని తరువాత ఎక్సర్సైజ్ ప్రైస్ అంటే ఏ స్ట్రైక్ సెలెక్ట్ చేసుకుంటున్నాం మనం. ఓకే, ఇన్ ద మనీ సెలెక్ట్ చేసుకుంటున్నామా, అవుట్ ఆఫ్ ద మనీ సెలెక్ట్ చేసుకుంటున్నామా అనేది కూడా ఆప్షన్ ప్రీమియం అనేది డిఫైన్ చేస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే ఎక్స్పైరీ డేటు. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఎక్స్పైరీ డేట్ అని ఎందుకు అంటున్నానంటే ఇప్పుడు కరెంట్ వీక్ ఆప్షను 18,000 కాల్ ఆప్షన్ అనేది బై చేస్తున్నాం అనుకోండి, 10 రూపాయలే ఉంటుంది కరెంట్ వీక్ది, అంటే ఎక్స్పైరీ రోజు ఫర్ ఎగ్జాంపుల్ అనుకుందాం. అదే 1 మంత్ 2 మంత్ తర్వాత వెళ్ళి చూసామనుకోండి, ఈ 18,000 కాల్ ఆప్షను మనకు 10 రూపాయల్లో ఉండదు, 70 రూపాయలు, 60 రూపాయలు, 100 రూపాయల దగ్గర ఉంటుంది అనమాట. సో ఇక్కడ ఎక్స్పైరీ డేట్ను బట్టి కూడా ఈ యొక్క ఆప్షన్ ప్రీమియం అనేది మారుతూ ఉంటుంది. దాని తర్వాత మెయిన్ ఏంటంటే వొలటిలిటీ. దీనివల్ల ఏంటంటే ఈరోజు చాలామంది ప్రీమియమ్స్ మూవ్ అవ్వట్లేదు, పెరగట్లేదు అంటున్నారు కదా, దీని కారణం అనమాట వొలటిలిటీ. ఈ వొలటిలిటీ వల్ల కూడా ఏంటంటే మనకి ఇంప్లైడ్ వొలటిలిటీ అంటాం. దీనివల్ల ఏంటంటే ఆప్షన్స్కి డిమాండ్ వస్తూ ఉంటుంది అనమాట. ఓకే, ఆప్షన్స్కి డిమాండ్ వస్తూ ఉంటుంది. ఆప్షన్స్ డిమాండ్ లేనప్పుడేమో ప్రైస్ చాలా తక్కువలో ఉంటుంది. దీన్ని సింపుల్ కాన్సెప్ట్ అనేది చెప్తాను నేను వొలటిలిటీ గురించి. దాని తర్వాత రిస్క్ ఫ్రీ ఇంట్రెస్ట్ రేట్ అంటే జనరల్గా ఏంటంటే వడ్డీ రేట్లు కూడా ఈ యొక్క ఆప్షన్ ప్రీమియంని ఇంపాక్ట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ రేపు ఆర్బీఐ అనేది వడ్డీ రేట్లు పెంచితే కాల్ ప్రీమియమ్స్ కొద్దిగా పెరుగుతాయి అనమాట. ఓకే, ఎనీహౌ వడ్డీ రేట్లు తగ్గిస్తే పుట్ ప్రీమియమ్స్ అనేది పెరుగుతాయి. అయితే దాని తర్వాత మనం చూస్తే కాల్స్ తగ్గుతాయి. అండ్ డివిడెండ్స్ అండ్ స్టాక్ స్ప్లిట్. జనరల్గా ఏంటంటే డివిడెండ్స్ అడ్జస్ట్ చేయబడవు. ఫర్ ఎగ్జాంపుల్ 5 రూపీస్ అనేది డివిడెండ్ అనేది ఇచ్చింది ఐటీసీ స్టాక్. ఓకే, సో ఐటీసీ స్టాక్లో అడ్జస్ట్ చేస్తారు, 5 రూపాయలు తగ్గిపోద్ది ఆటోమేటిక్గా, ఎందుకంటే ఇది డివిడెండ్ ఇచ్చింది కాబట్టి 5 రూపాయల స్టాక్ అనేది అడ్జస్ట్ చేయబడింది. బట్ ఇక్కడ ఏంటంటే ఆప్షన్స్ అడ్జస్ట్ చేయబడవు, అందుకని మనకి పుట్ ఆప్షన్స్ స్లైట్గా ఏంటంటే పెరుగుతాయి అనమాట. ఓకే, ఎనీహౌ ఇవి రేర్ ఇన్సిడెంట్స్ అనమాట. ఇది డివిడెండ్స్ కానీ స్ప్లిట్ కానీ. ఒకవేళ స్ప్లిట్ అయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకున్న లాట్ సైజ్ వచ్చేసరికి 2,000 అనుకుందాం. స్ప్లిట్ అయితే ఏమైందంటే 1000కి వస్తుంది. దాని యొక్క ప్రైస్ అనేది స్ప్లిట్ చేయబడింది. మనం తీసుకుంది 5 రూపాయలు అయితే 2.5 రూపాయలు అనేది చూపిస్తుంది. కొద్దిగా స్లైట్గా ఏంటంటే తగ్గిద్ది కూడా. ఎనీహౌ ఇక్కడ డివిడెండ్ అండ్ స్ప్లిట్ కాన్సెప్ట్ వెరీ రేర్గా జరుగుతుంది. నెక్స్ట్ వడ్డీ రేట్లు అనేది తరచుగా పెరగవు, ఇది కూడా ఫిక్స్డ్ కాన్స్టెంట్గా మనం తీసుకుంటాం. అండ్ ఎక్స్పైరీ డేట్ అంటే మనకు తెలిసిందే. నెక్స్ట్ ఎక్సర్సైజ్ ప్రైస్ మనకు తెలుసు, అవుట్ ఆఫ్ ద మనీ, ఇన్ ద మనీ, అండ్ మనకి అండర్లయింగ్ ఎసెట్ ఎక్కడెక్కడ ఉంది, ఎలా మూవ్ అవుతుంది అనేది కూడా ప్రైస్ని ఇంపాక్ట్ చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఇక్కడ ఒక కాన్సెప్ట్ చెప్తున్నాను, ఐవి అనేది ఎలా ఇంపాక్ట్ చేస్తుంది అని చెప్పేసి. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇది చూడండి, ఇది ఫ్రైడే ఓకే, మళ్ళీ మండే, ట్యూస్డే, వెన్స్డే, థర్స్డేకి మనకి ఎక్స్పైరీ ఉంది. ఇది థర్స్డే అనుకుందాం. ఇక్కడేమో మనం తీసుకున్న ఆప్షన్స్ చాలా స్లోగా తగ్గుతూ వస్తుంది. బట్ ఇక్కడ చూడండి వెరీ ఫాస్ట్గా వచ్చేస్తుంది. ఎందుకంటే ఎక్స్పైరీ దగ్గరకు వచ్చేటప్పుడు ఏమైందంటే ఆప్షన్ ప్రీమియం తొందరగా మెల్ట్ అయిపోద్ది అనమాట. ఓకే, ఇంకా టైం లేదు దానికి. ఓకే, దాని ఒరిజినల్ వాల్యూకి రావాలి. ఇప్పటిదాకా ఉన్న వాల్యూ ఏంటంటే దాంట్లో టైం వాల్యూ, వొలటిలిటీ ఇవన్నీ ఉన్నాయి. బట్ లాస్ట్కి ఏంటంటే ఎక్స్పైరీ రోజు ఒరిజినల్ వాల్యూ ఏదైతే ఉందో ఆ స్పాట్కి అడ్జస్ట్ చేయబడిద్ది అనమాట. అందుకని ఫాస్ట్గా డికే ఉంటుంది. ఓకే, సో ఈ కేసులో ఏంటంటే మనకి ఫస్ట్ 2 days 3 days చాలా స్లోగా ఉంటుంది డికే. అందుకే చాలామంది ఏంటంటే ఎక్స్పైరీ రోజు
సెల్లింగ్ ఎక్కువ చేస్తారు, ఎందుకంటే ఫాస్ట్గా డికే అయిపోతుంటుంది. డికే అంటే మెల్ట్ అయిపోద్ది అనమాట ప్రీమియం అనేది. ఓకే, ఇది గ్రాఫ్ జనరల్గా మనకి ఇక్కడ ఈ యొక్క డికేని మనం చూసుకోవచ్చు. ఫాస్ట్గా డికే అయిపోతుంది. ఇక్కడ స్లోప్ అనేది చూస్తే మనకు అర్థమైతే ఫాస్ట్గా డికే అయిపోద్ది. అది ఎక్స్పైరీ డేటు. నెక్స్ట్ వొలటిలిటీని ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే ఇక్కడ చూడండి, ఒక ఈవెంట్ అనేది జరుగుతూ ఉన్నప్పుడు ఆ యొక్క వొలటిలిటీ అనేది పెరుగుతూ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నేను 2 ఎగ్జాంపుల్స్ తీసుకుంటాను, 3 తీసుకుంటాను. మార్కెట్ ఇలా మూవ్ అవుతుంది అనుకుందాం. ఓకే, వొలటిలిటీ అంటే ఏంటంటే ప్రైస్ పైకి కిందకి వెళ్ళే ఇదనమాట, రేంజ్ అనుకోవచ్చు. సో ఈరోజు ప్రైస్ ఇలా వెళ్తుంది, వెళ్ళేటప్పుడు స్లోగా ఈ యొక్క పైకి వెళ్తుంది, కిందకి వెళ్తుంది, ఈ విధంగా వెళుతుంది అనుకుందాం. ఇక్కడ ఇలా వెళుతుంది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వొలటిలిటీ 2% అనుకుందాం. 2% అంటే ఏంటంటే పైకి 2% వెళ్ళొచ్చు. ఓకే, అంటే ఉన్న ప్రైసు అక్కడ నుంచి కిందకి 2% వెళ్ళొచ్చు. అది 2% అంటే. ఇంకొక సిచ్యువేషన్లో మనకి ప్రైస్ ఎలా వెళుతుంది, బట్ వొలటిలిటీ అనేది కొంచెం పెద్ద పెద్ద స్వింగ్స్ ఉన్నాయి. ఇది వచ్చేసరికి 5% అనుకుందాం. అంటే మార్కెట్ మూమెంట్లో ఒక్కొక్కసారి 5% పైకి వెళ్ళొచ్చు, 5% కిందకి వెళ్ళొచ్చు. ఓకే, అనదర్ ఇంకో కేసులో మనకి ఏదన్నా బ్యాడ్ సిచ్యువేషన్ కానీ ఏదన్నా అన్సర్టనిటీ లేదా సడన్ న్యూస్ వచ్చినప్పుడు అంటే వొలటిలిటీ చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. ఓకే, ఏదన్నా ఇట్లా ఇది 20% అనుకుందాం. అంటే ఒక స్టాక్ కానీ ఇండెక్స్ కానీ జనరల్ కేసులో 20% ఉండదు. ఎగ్జాంపుల్ కోసం చెప్తున్నాను. మనకి యావరేజ్ ప్రైస్ ఉండాల్సిన దానికంటే 20% పైకి వెళ్ళొచ్చు, 20% కిందకి వెళ్ళొచ్చు. అంటే అంత పెద్ద పెద్ద స్వింగ్స్ ఉన్నాయని అర్థం. దాన్నే వొలటిలిటీ అంటాం వెరీ సింపుల్గా. ఈ కేసులోనేమో పెద్ద పెద్ద స్వింగ్స్ ఏమి లేదు, నార్మల్గా కూల్గా వెళ్ళిపోతుంది. మన నది ప్రశాంతంగా ఉంది, సముద్రం ప్రశాంతంగా ఉంది అంటాం కదా, ఆ టైప్లో ఉంది. బట్ ఇక్కడేమో అలలేమో కొద్దిగా మోడరేట్గా ఉన్నాయి. ఓకే, 5% అలలు అనమాట. 5% పైకి వెళ్తున్నాయి, 5% కిందకి వెళ్తున్నాయి. బట్ ఇక్కడ అలలు చాలా వైలెంట్గా ఉన్నాయి, పెద్ద పెద్ద అలలు వస్తున్నాయి అనమాట. సో ఇది వొలటిలిటీ అంటే. సో ఫర్ ఎగ్జాంపుల్ ఈ కేసులో మనం 18,000 కాల్ ఆప్షన్ని అనుకుందాం. ఓకే, 100 రూపీస్ దగ్గర బై చేసాం అనుకుందాం. సో ఇక్కడ మనకి 2% పెరిగే స్కోప్ ఉంది. అంటే మనం తీసుకున్న ఏదైతే ఆప్షన్ ఉందో జనరల్గా ఉండాల్సింది 100 రూపీస్ అయితే 102 దాకా వెళ్ళొచ్చు, లేకపోతే 98 రావచ్చు అనమాట. ఎందుకంటే ఐవి అనేది ఇక్కడ ప్లే చేస్తుంది. ఓకే, ఐవి పెరుగుతుంది. ఇక్కడ ఐవి 2% పెరుగుతుంటే మనకి ప్రీమియం పెరుగుతుంది ఇక్కడ. సో మనకి 102 రూపీస్ ఉంటుంది. అంటే ఇది సింపుల్గా ఏంటంటే డిమాండ్ అనమాట. దాని గురించి మాట్లాడదాం. దాని తర్వాత ఈ కేసులో ఏంటంటే మనకి ఉండాల్సిన 100 రూపీసే యాక్చువల్గా, బట్ 5% అంటే 105 రూపాయలు ఉంటుంది. యాక్చువల్గా ఉండాల్సింది 100 రూపాయలు, బట్ ఈ కేసులో ఏంటంటే 120 రూపీస్ ఉంటుంది అనమాట. ఓకే, అది అయితే ఫ్రెండ్స్ ఇక్కడ ఏంటంటే మనకి జనరల్గా అన్సర్టనిటీస్ ఎక్కువగా ఉన్నప్పుడు ఎప్పుడు వోలటైల్గా ఉంటుంది మార్కెట్ అంటే అన్సర్టనిటీస్, లేకపోతే ఏదన్నా వార్ జరుగుతున్నప్పుడు, లేకపోతే ఎలక్షన్స్ ఇలాంటివి ఉన్నప్పుడు, లేకపోతే ఆర్బీఐ ఏదైనా మీటింగ్స్, లేకపోతే ఏదైనా స్టాక్ రిజల్ట్స్ అనౌన్స్ చేస్తుంది, ఏమో తెలియదు అవుట్కమ్. అందుకని ఏంటంటే ఈ యొక్క హెడ్జింగ్ చేసేవాళ్ళు అండ్ కొంతమంది ఏంటంటే కాల్ బై చేస్తాం, పుట్టు బై చేస్తాం, అటు ఒక 10 లాట్లు ఇటు ఒక 10 లాట్లు బై చేసి పెడదాం, ఇటు ఒక సైడ్ గట్టిగా మూవ్ వస్తుంది 5% 10%, ఒక దాంట్లో కొద్దిగా లాస్ వచ్చిన ఒక దాంట్లో స్ట్రాంగ్ ప్రాఫిట్ వస్తుంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే ఈవెంట్ అట్రాక్షన్స్ అనమాట. ఈవెంట్స్ ఉన్నప్పుడు ఆ యొక్క ఇంప్లైడ్ వోలటిలిటీ అనేది పెరుగుతుంది. ఓకే, సో అందుకని ఏమిటంటే మనకి ఆప్షన్ యొక్క ప్రీమియం ఉండాల్సిన దానికంటే కూడా ఎక్కువగా ఉంటుంది. సో ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే ఈరోజు ఆప్షన్స్ ప్రీమియం పెరగకపోవడానికి కారణం ఏంటంటే ఐవి అనేది చాలా తక్కువగా ఉంది. ఇంప్లైడ్ వోలటిలిటీ అనేది చాలా చాలా తక్కువగా ఉందన్నమాట. సో ఈ కేసులో మనకి సొల్యూషన్ ఏంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం చూసుకుంటే ఇది 18,000 అనుకుందాం, ఇది 18,000 అనుకుందాం, ఇక్కడ స్పాట్ ఉందనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఇది ఓటీఎం కాల్ గురించి మాట్లాడుతున్నాం, అవుట్ ఆఫ్ ద మనీ. ఇది పెరగదు ఎందుకంటే ఐవి లేదు, అక్కడ ఉన్నదల్లా టైం వాల్యూ అనమాట ఇక్కడ. బట్ మనకి ఒకవేళ ఆప్షన్స్లో స్టిల్ ట్రేడ్ చేయాలి అనుకుంటే మనం ఏంటంటే ఇన్ ద మనీకి వెళ్తాం. ఇన్ ద మనీకి వెళ్ళినప్పుడు ఎందుకు పెరిగిద్దంటే ఫర్ ఎగ్జాంపుల్ చూడండి ఈ కేసులో ఐవి లేదు, ఒకవేళ 18,000 నుంచి ఒక 20 పాయింట్లు పెరిగింది. ఓకేనా, 18,000 నుంచి ఒక 20 పాయింట్లు అనేది పెరిగింది అనుకుందాం. అప్పుడు ఇది ఓటీఎం అనమాట. దీంట్లో ఇన్ ద మనీ వాల్యూ లేదు, ఇంట్రెన్సిక్ వాల్యూ, వొలటిలిటీ లేదు, అందుకని అది పెరగట్లా. బట్ ఇన్ ద మనీ డెఫినెట్గా పెరుగుతుంది, ఎందుకంటే మనకి ఇన్ ద మనీ ఇంట్రెన్సిక్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ 20 పాయింట్లు పెరిగింది కాబట్టి మనకి ఇన్ ద మనీ ఏదైతే పుట్ అది కాల్ ఆప్షన్ ఉందో అది 20 పాయింట్లు డెఫినెట్గా పెరుగుతుంది అనమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే మనం డెఫినెట్గా ఇన్ ద మనీకి వెళ్ళిపోవాలి ఐవీస్ చాలా తక్కువగా ఉన్నప్పుడు. అండ్ నెక్స్ట్ మిస్కాన్సెప్షన్ ఏంటంటే ఇన్ ద మనీ
ఐవి చాలా తక్కువగా ఉన్నప్పుడు కాల్స్ బై చేయండి అంటారు. అది చాలా చాలా బ్లండర్ మిస్టేక్. ఓకే, లేదా పుట్స్ బై చేయండి ఎందుకంటే చాలా తక్కువలో వస్తున్నాయి ప్రీమియమ్స్ అంటారు. ఇది కరెక్ట్ మెథడ్ కాదు. దీన్ని ఎలా అండర్స్టాండ్ చేసుకోవచ్చు అంటే ఐవి కూల్గా ఉంది అంటే దాంట్లో పెద్దగా ఎక్స్పెక్టేషన్స్ ఏమి లేవు, మార్కెట్ ఎలా వెళ్ళాలో అలా వెళ్ళిపోతుంది అనమాట. ప్రీమియమ్స్ పెద్దగా పెరగట్లేదు, ఓన్లీ ఇందమని ప్రీమియమ్స్ పెరుగుతాయి. ఎందుకంటే అండర్లైన్ పెరుగుతుంది కదా, సపోజ్ అనుకుందాం అండర్లైన్ పెరిగితేనే పెరుగుతాయి అంతే. ఎక్స్టర్నల్గా ఐవి వల్ల పెరిగే ఏం లేదు. మనం ఈ ఐవిని వీటిని గురించి ఎలా అనుకోవచ్చు అంటే ఇది వచ్చేసరికి మనకి చూడండి ఒక ఎగ్జాంపుల్ అనేది చెప్తున్నాను. ఇది ఎంప్లాయిడ్ వోల్టాలిటీ. ఓకే, దాని తర్వాత ఎనదర్ థ్రెడ్ ఉంది ఇక్కడ. ఓకే, అది వచ్చేసరికి ఇంట్రెన్సిక్ వాల్యూ. ఇంకొక ఎనదర్ థ్రెడ్ ఉంది, ఇది వచ్చేసరికి టైం వాల్యూ. ఓకే, ఈ మూడు కలిస్తే ఆప్షన్ ప్రీమియం. ఓకే, ఈ ఐవి అనేది లేదు అంటే ఈవెంట్ అనేది ఏం ఎక్స్పెక్ట్ చేయట్లేదు, అక్కడ వోల్టాలిటీ లేదనమాట. వోల్టాలిటీ లేదు అంటే ఈ యొక్క ఐవిని మనం డిలీట్ చేసామంటే ఈ రెండు థ్రెడ్స్ అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా మనం థ్రెడ్ని మేలేస్తున్నప్పుడు 3 పోగులు అనేది యాడ్ చేసాం. ఈ యొక్క పోగు అనేది ఐవి అనేది తీసేసే ఆ యొక్క ఏమైంది థ్రెడ్ సన్నగా ఉంటుంది. సేమ్ సిచ్యువేషన్ ఇక్కడ ఐవి అనేది పార్టిసిపేట్ చేయట్లేదు అంటే మనకి ఈ రెండింటి వల్లే ప్రైసెస్ అనేది పెరగాలి, ఐవి అనేది ఇంపాక్ట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే చూడండి ద ప్రైసెస్ ఆఫ్ ద అండర్లయింగ్ కాంట్రాక్ట్. ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇక్కడ ప్రైస్ పెరుగుతుంది అనుకుందాం. ఏది మన అండర్లయింగ్ ప్రైస్ అనేది పెరిగితే ఏమవుతుందంటే కాల్ వాల్యూస్ ఏమవుతాయి, జనరల్గా పెరుగుతాయి. అదేవిధంగా పుట్ వాల్యూస్ ఏమవుతాయి, తగ్గుతాయి. ఎందుకంటే మనకు మార్కెట్ అనేది పైకి వెళ్తుంది. నెక్స్ట్ అండర్లయింగ్ ఎసెట్ యొక్క ప్రైస్ ఏమవుతుందంటే డౌన్ అవుతుంది. అప్పుడు కాల్ ఏమవుతుందంటే తగ్గిపోద్ది, అంతే కదా. పుట్ అనేది ఏమవుతుందంటే రైజ్ అయింది. దాని తర్వాత వోలటిలిటీ, ఇది వెరీ ఇంపార్టెంట్ అనమాట. మనకి ఈరోజు లేనిది ఏంటంటే వోలటిలిటీ రైజ్ అయింది అనుకోండి, మనకి ఏమైందంటే కాల్ వాల్యూ పెరిగిద్ది, ఈవెన్ పుట్ వాల్యూ కూడా పెరిగిద్ది. అంటే రెండింటికి డిమాండ్ వస్తుంది. ఒక ఈవెంట్ ఉంది కాబట్టి కాల్ బై చేసేవాళ్ళు కాల్ బై చేస్తున్నారు, పుట్ బై చేసేవాళ్ళు పుట్ బై చేస్తున్నారు. ఇది డైరెక్ట్ రిలేషన్ కాదు, సింపుల్గా అర్థం చేసుకోవడానికి ఈ విధంగా చెప్తున్నాను. వోలటిలిటీ రైజ్ అవుతుందంటే మీనింగ్ ఏంటంటే కాల్స్కి పుట్స్కి డిమాండ్ పెరుగుతుందన్నమాట. డిమాండ్ పెరిగినప్పుడు దాని యొక్క ప్రీమియమ్స్ ఏమవుతాయి, పెరుగుతాయి అనమాట. అందుకని ఇక్కడ చూడండి క్లియర్గా కాల్ రైజ్ అయిందంటే వోలటిలిటీ రైజ్ అయిందంటే కాల్ ఆప్షన్ ప్రీమియం పెరిగిద్ది, పుట్ ఆప్షన్స్ కూడా పెరుగుతాయి అనమాట. వోలటిలిటీ తగ్గిపోయింది. ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఏదో ఎలక్షన్ ఉంది, అయిపోయింది, ఇంకా తెలిసిపోయింది మనకి, దానిలో ఉండాల్సిన వోలటిలిటీ ఏం లేదు. ఒకవేళ ప్రైస్ పెరిగితే కాల్ ఆప్షన్ పెరగవచ్చు, ప్రైస్ పడితే పుట్ ఆప్షన్ పెరగవచ్చు. అది ఎందుకంటే ప్రైస్కి అనుగుణంగా పెరుగుతుంది. వోలటిలిటీ వల్ల ప్రైస్ పెరిగేది ఎప్పుడంటే ఈవెంట్కి ముందు, ఈవెంట్ అయిపోయాక ఇంక వోలటిలిటీ ఏముండదు, కూల్ అయిపోద్ది అనమాట. సో వోలటిలిటీ పడిపోయింది అనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ ఈరోజు ఎలక్షన్ రిజల్ట్స్ వచ్చినాయి, ఇంకేముండవు, ఐవి అనేది క్రాష్ అయిపోద్ది అనమాట. లేకపోతే ఏదన్నా ఫైనాన్షియల్ రిజల్ట్స్ అనౌన్స్ చేసింది కంపెనీ, ఆల్రెడీ అనౌన్స్ చేసేసింది, ఇంకా దాంట్లో ఐవి వాల్యూస్ అనేది క్రాష్ అయిపోతాయి అనమాట. ఇక ఉన్న వాల్యూస్ ఏదంటే రియల్ వాల్యూస్ అంటే, లేదు అంటే టైం వాల్యూ. వోలటిలిటీ పడిపోయిందంటే ఏమైంది, కాల్ వాల్యూ పడిపోద్ది, ఆబ్వియస్గా మనకి పుట్ వాల్యూ కూడా పడిపోద్ది. అదేవిధంగా టైం పాసెస్ అంటే టైం గడుస్తుంది. ఒక ఆప్షన్ ప్రీమియం మనం కొన్నాము, టైం గడుస్తుంటే ఏమైందంటే డెఫినెట్గా కాల్ వాల్యూ పడిపోద్ది అండ్ పుట్ వాల్యూ అనేది పడిపోద్ది. ఎందుకంటే ఇది టైం వాల్యూ, తీటా ఉంటుంది కదా, ఆ తీటా దగ్గరకు వచ్చే కొన్ని ఏముంటుందంటే తగ్గిపోతూ ఉంటుంది అనమాట. అంటే ప్రీమియం అనేది తగ్గిపోతూ ఉంటుంది. సో ఇవి వెరీ బేసిక్ కాన్సెప్ట్స్. స్టిల్ ఏదైనా డౌట్స్ ఉన్నా సరే కింద క్వశ్చన్ అయితే చేయండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. చూడండి, ఇఫ్ దేర్ ఈజ్ ఎ రైజ్ ఇన్ డిమాండ్ ఫర్ ద అండర్లయింగ్ ఆప్షన్, రైజ్ ఇన్ డిమాండ్ అనేది ఉంది అంటే డిమాండ్ ఎప్పుడు వస్తుంది, ఏదైనా ఎక్స్పెక్టేషన్ ఉన్నప్పుడే డిమాండ్ వస్తుంది. నేను ఇంతకుముందు చాలాసార్లు చెప్పాను, ఒక్కొక్కసారి ఏదైనా ఫెస్టివల్ జరుగుతుంది, ఫెస్టివల్ జరిగేటప్పుడు మనకి షాపింగ్ మాల్స్ అన్నీ బిజీగా ఉంటాయి. ఎందుకు, మిగతా టైంలో బిజీగా ఉండవు అనమాట. షాపింగ్ మాల్స్ చాలా బిజీగా ఉంటాయి, ఎందుకంటే ఫెస్టివల్ అనేది ఒక ఈవెంట్ కాబట్టి. ఆ ఈవెంట్ అప్పుడు అందరూ కూడా కొత్త కొత్త కార్లు, దుస్తులు ఇవన్నీ కొనుక్కుంటూ ఉంటారు అనమాట. అప్పుడు డిమాండ్ అనేది ఉంటుంది అనమాట. అప్పుడు ఆ ప్రైసెస్ ఏ విధంగా అయితే వాళ్ళు పెంచుతారో ఆ టైంలో, అలాగే ఏంటంటే ఇక్కడ సింపుల్గా ఆప్షన్ యొక్క ప్రీమియం కూడా పెంచబడింది ఈవెంట్ ఉన్నప్పుడు. ఓకే, ఐవి విల్ ఇంక్రీజ్ అనమాట. అండ్ ఇట్ విల్ ఇంక్రీజ్ ద ప్రీమియం ఆఫ్ ఆప్షన్ 2. ఒకవేళ డిమాండ్ అనేది ఉంటే అండర్లయింగ్ ఆప్షన్ యొక్క అండర్లయింగ్ ఆప్షన్కి డిమాండ్ ఉంటే ఐవి ఇంక్రీజ్ అయిపోతుంది. ఐవి ఇంక్రీజ్ అయితే ఏమైందంటే ఆప్షన్ ప్రీమియం కూడా పెరుగుతుంది. సిమిలర్లీ ఇట్స్ ప్రైస్ విల్ ఫాల్ ఇఫ్ ఐవి డిక్లైన్స్. ఐవి అనేది తగ్గిపోయింది అనుకోండి, ఆప్షన్ ప్రీమియం కూడా తగ్గిపోతుంది ఫ్రెండ్స్. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే సింపుల్గా ఐవిని అండర్స్టాండ్ చేసుకునే ప్రయత్నం. అయితే ఇక్కడ చాలామంది ఏంటంటే ఇంతకుముందు చెప్పాను కదా, ఐవి ఎక్కువగా ఉన్నప్పుడు ఆప్షన్స్ సెల్ చేయడం బెటరు. ఓకే, అది రైట్ వర్డ్. బట్ ఐవి ఎందుకు
రైజ్ అవుతుంది అనేది కూడా ఐడెంటిఫై చేయాలి. ఓకే, ఇది అన్ని వేళలా కరెక్ట్ కాదు. కొంతమంది ఏంటంటే ఐవి తక్కువగా ఉన్నప్పుడు జనరల్గా అనమాట ఆప్షన్స్ ఏమిటంటే బై చేయండి బెటర్ అంటారు. బట్ ఏంటంటే ఐవి తక్కువగా ఉందంటే అక్కడ పెద్దగా ఎక్స్పెక్టేషన్ లేదు, డిమాండ్ లేదు అని చెప్పేసి. సో ఇది ఎప్పుడు మనం అనుకున్న ఐవి తక్కువగా ఉంటే బై చేయండి, ఐవి ఎక్కువగా ఉంటే సెల్ చేయండి అని అంటారు. ఈవెంట్ అయిపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఈవెంట్ అంటే ఏందో చెప్తాను ఒకసారి సింపుల్గా. ఇక్కడ చూడండి, మనకి కోవిడ్-19 వచ్చింది కదా సిచ్యువేషను. అక్కడ ఇంప్లాయిడ్ వాలటిలిటీ పెరిగింది, ఆప్షన్స్కి డిమాండ్ పెరిగింది. ఎందుకంటే మనం ఎప్పుడు చూడలేదు అసలు ఇంట్లోంచి బయటికి రాకపోవడం ఏంటి, ఒకళ్ళనొకళ్ళు పట్టుకోకుండా టచ్ చేయకుండా ఉంటుంది సంథింగ్ ఇలామాట. ఇదంతా కూడా ఒక ప్యానిక్ సిచ్యువేషన్. డెఫినెట్గా ఆ టైంలో ఏంటంటే ఐవి రైజ్ అయింది కాబట్టి మనకి ఆప్షన్ ప్రీమియమ్స్ ఏంటంటే రైజ్ అయినాయి. బట్ ఈ కోవిడ్ ఒక్క రోజులో తగ్గల, ఒక 1 వీక్ 10 డేస్ 1 మంత్ 2 మంత్ అనేది క్యారీ చేసింది అనమాట. ఈ యొక్క ఏదైతే ఆ సిచ్యువేషన్ ఉందో అది క్యారీ చేసింది. సో అలాంటప్పుడు ఏంటంటే మనం ఐవి పెరిగింది, ఆబ్వియస్గా ఐవి పెరిగింది, ఆప్షన్ ప్రీమియం పెరిగిందని మనం షార్ట్ చేసామనుకోండి, ఇది లెంత్గా క్యారీ అయింది, 2 మంత్స్ 1 మంత్ క్యారీ అయిపోయింది అనమాట. సో మనం ఏంటంటే లాస్ అయిపోతాం. ఓకే, బట్ ఏంటంటే సడన్గా అలా ఎలక్షన్ ఈవెంట్ వచ్చింది, ఎలక్షన్ రోజు మనం నీట్గా షార్ట్ చేసి పెట్టాం. ఐవి షార్ట్ నేను అనేది, ప్రైస్ పెరిగితే ఆప్షన్ పెరగడం, ప్రైస్ తగ్గితే ఆప్షన్ పుట్టు ఆప్షన్ పెరగడం గురించి కదా, ఐవి గురించి. బట్ ఐవి ఏంటంటే క్రాష్ అయిపోద్ది అనమాట. ఇక్కడ ఈ సిచ్యువేషన్ ఏంటంటే ఆ యొక్క న్యూస్ అనేది బయటకు వచ్చినప్పుడు ఏంటంటే ఐవి అనేది క్రాష్ అయిపోద్ది ఆబ్వియస్గా. బట్ ఇది ఎంత క్యారీ చేస్తుంది లెంతీగా, మనకి ఈవెంట్ అనేదేమో 1 మంత్ 2 మంత్స్ క్యారీ చేసింది ఇక్కడ. సో మనం దీన్ని ఐవి పెరిగింది కదా అని షార్ట్ చేయడం ఇక్కడ రాంగ్. బట్ ఇక్కడ ఎలక్షన్ ఈవెంట్ కానీ లేదా రిజల్ట్స్ ఇచ్చింది, దీన్ని ఐవిని షార్ట్ చేయడం అనేది కరెక్ట్ అనమాట. ఎందుకంటే షార్ట్ టర్మ్ అయిపోయింది, అది ఈవెంట్ అయిపోయింది అయిపోయింది, మనకు తెలుసు ఈవెంట్ ఎప్పుడు అయిపోద్ది ఏందని చెప్పేసి. సో ఏంటంటే బేస్డ్ ఆన్ ద ఈవెంట్స్ ఏంటంటే ఈ యొక్క ఐవి అనేది ఎంత డ్యూరేషన్ ఉండాలి అని చెప్పేసి ఉంటుందన్నమాట. సో అలా అని దాన్ని బట్టి మనం తీసుకోవాలి. అదేవిధంగా ఈరోజు చాలామంది మేబీ ఆప్షన్స్ ఐవి తక్కువగా ఉన్నప్పుడు ఏంటంటే ఆప్షన్స్ బై చేస్తే కూడా ఎక్స్పైరీ రోజు చాలామంది బై చేస్తుంటారు. ఐవి చాలా తక్కువగా ఉన్నాయి, ఇప్పుడు లో ప్రీమియమ్స్ అని చెప్పేసి. లో ప్రీమియం ఉన్నా కానీ ఉండాల్సింది జనరల్గా 20 రూపాయలు అనుకుందాం, బట్ 10 రూపాయలు ఉంది. 10 రూపాయలు అయినా సరే వాళ్ళు జీరో చేసేస్తారు, ఎందుకంటే పెద్దగా ఈవెంట్ లేదు అక్కడ వాళ్ళకి. ఓకేనా, సో దాన్ని కొద్దిగా అండర్స్టాండ్ చేసుకొని ఈ యొక్క ఐవి ప్లే అనేది చేయాల్సి ఉంటుంది. సో ఓకే, దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఐవి ఫ్రెండ్స్. ఇంకా ఏదన్నా స్టిల్ కన్ఫ్యూజన్ ఉన్నా, డౌట్ ఉన్నా కింద కామెంట్ చేయండి. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి నేను క్లారిటీ ఇచ్చాను, ఇక్కడ ఆప్షన్స్ ప్రీమియమ్స్ పెరగట్లేదు అంటే మనం ఇన్ ద మనీకి వెళ్ళిపోవాలి. ఇన్ ద మనీకి వెళ్ళిపోతే మనకి ఇంట్రెన్సిక్ వాల్యూ పెరుగుతుంది అట్లీస్ట్. ఓకేనా, ఓటీఎమ్స్ పెరగట్లేదు, ఓకే, ఎందుకంటే అదంతా టైం వాల్యూ. బట్ ఇన్ ద మనీ ఆప్షన్ వెళ్ళి చూస్తే పెరుగుతుంది ఎంతో కొంత. స్పాట్ కొద్దిగా పెరిగింది అనుకోండి, దానికి తగ్గట్టుగా పెరుగుతుంది. స్పాట్ ఫర్ ఎగ్జాంపుల్ 20 పాయింట్లు పెరిగింది అనుకోండి, మనకి 18, 19, 20 పాయింట్స్ అనేది పెరగాలన్నమాట ఇన్ ద మనీకి. ఓకే, సో ఎనీహౌ దీంట్లో కూడా టైం వాల్యూ ఉంటుంది, అది కూడా కొద్ది క్వశ్చన్ ఉంటుంది. అందుకే ఎగ్జాక్ట్గా 20 పాయింట్లు పెరగకపోవచ్చు, ఇక్కడ అట్లీస్ట్ 15 పాయింట్స్ 14 పాయింట్స్ పెరిగే స్కోప్ ఉంటుంది. అందుకని మనం ఇన్ ద మనీ అనేది సెలెక్ట్ చేసుకోవాలి. సో దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ఫ్రెండ్స్ ఐటీఎమ్స్ అనమాట. అండ్ మోరోవర్ ఏంటంటే మనకి ఐవి అనేది విక్స్ వాలటిలిటీ అనేది చాలా తక్కువలో ట్రేడ్ అవుతుంది. సో చూద్దాం రేపు ఈవెంట్ తర్వాత ఏమైనా రైజ్ అవుతుందేమో. దట్స్ ఇట్, థ్యాంక్ యూ.